ముఖ్యమంత్రి గారు రైతుల పక్షాన రైతుల గురించి ఆలోచించి ఈ రాష్ట్రం అప్పుల రాష్ట్రం అయినప్పటికీ కూడా రైతులకు రుణమాఫీ చేయడము 21,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడము తర్వాత రైతులు భరోసా సన్న బియ్యం సన్న వడ్లు వేయడానికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కానీ ఇవన్నీ కూడా రైతులకు ఉపయోగపడేలాగా స్కీమ్స్ అన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు. దాంతోపాటు ఈ రాష్ట్రంలో కొత్త ఉద్యోగాలు రావాలి, ప్రజలకు మేలు కావాలని చెప్పి అద్భుతమైన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అన్ని 120 కాన్స్టిట్యుయెన్సీస్లో ఇవన్నీ టెక్నాలజీ సెంటర్స్ పెడుతూ ఇక్కడ ప్రజలందరూ కూడా స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉండాలి. ఎందుకంటే వారు డావోస్ పోయినప్పుడు సుమారు 7 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ మన తెలంగాణకు రావడము, కొత్త సంస్థలు పెట్టినప్పుడు స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ ఉండాలని చెప్పి ఈ అద్భుతమైన స్కిల్ యూనివర్సిటీ ద్వారా మన తెలంగాణ బిడ్డలకు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ స్థాపించడం జరుగుతుంది. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఎవరైతే ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో వాళ్ళు అడ్మిషన్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా 2,000 రూపాయలు సబ్సిడీ ఇస్తూ, ఎందుకంటే వీళ్ళందరికీ కూడా సరిగా న్యూట్రిషన్ ఉన్నప్పుడు సరిగా చదువుకుంటారని చెప్పి ఆ ఆలోచనతోని ఈ సబ్సిడీ స్కీమ్ కూడా ప్రారంభం చేయడం జరిగింది. అంతేకాదు ప్రత్యేకంగా మన సిద్దిపేట జిల్లాకి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూలు, ఒక తెలంగాణ పబ్లిక్ స్కూలు 2 కూడా శాంక్షన్ చేసినందుకు మీకు కృతజ్ఞతలు చెబుతూ, మనకు సిద్దిపేట ఇప్పుడే నాకు చెప్తున్నారు వివేక్ గారు, మీరు ఇన్ఛార్జ్ మంత్రి గారు, ఏది అవసరాలు ఉన్నా కానీ సిద్దిపేటలో మీరు రివ్యూ మీటింగ్ తీసుకొని ఇవన్నీ కూడా సమస్యలు నా దగ్గర తీసుకొస్తే సిద్దిపేటకి స్పెషల్ శాంక్షన్ చేస్తానని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో మనం త్వరలోనే గ్రామానికి వెళ్ళి ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని డెఫినెట్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ కూడా అమలు చేస్తుందని చెప్పి ప్రజలందరికీ కూడా విశ్వాసం ఇప్పిస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్.